అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ 100 రోజుల పాలనలో మా రేవంత్ అన్న చేసిన కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్స్ కన్నా ముందు 6 గ్యారంటీలు ప్రజలకు అమలు చేస్తామని మాట ఇచ్చి 100 రోజులలోనే ఒక 5 గ్యారంటీలు అమలు చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చేస్తున్న పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారు. కొందరు జాయిన్ అయ్యిండ్రు కూడా. ఈ విధంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మా సిద్దిపేటలో గాని, దుబ్బాక్ గాని, గజ్వేల్ గాని ఇంతకు మొదలు మేము ఒక 2 లక్షల మైనస్ ఓట్లతున్నాం. కానీ ఇవాళ మేము చెప్తున్నాం కదా, వాళ్ళ 3 కాన్స్టిట్యున్సీల కలిపి కూడా ఒక్క ఓటు మైనస్ కాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టిండు గజ్వేల్, సిద్దిపేట, మన దుబ్బాక మీద. ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంచెం కవర్ అయితే మన మెదక్ పార్లమెంట్ గెలుచుకోవచ్చు అనే ఆలోచనతోని ఇవాళ ఆయన ప్రయత్నం చేస్తుండో. ఆయన ప్రయత్నంలో భాగంగా ఒక వారం 10 రోజులనే ఇవాళ మొన్న చూసిరు తూప్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ వ్యక్తిని తీసేసి. అదేవిధంగా నిన్న కొండపాక మండలంలో కూడా అవిశ్వాసం పెట్టిరు, అక్కడ కూడా కాంగ్రెస్ వ్యక్తే కాబోతుంది. ఈ విధంగా ప్రతి దగ్గర గజ్వేల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఎందుకంటే మీరు చూసిరు 100 రోజులలో మన ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ కాదు ఎక్కడ కూడా ఆయన ఎవరికి కనిపించాడు, ఎవరి దగ్గర రాడు, ఎవరికి ఆపద వచ్చినా చేయడు. మరి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాకు దయ్యం అంటున్నా కానీ డక్కలోడు పాశం వండుకుంటే ఎవరికి లాభం లేదు. ఆ విధంగా ఇలా కేసీఆర్ ఒక దయ్యం లాగా గజ్వేల్కి ఒక శనిలాగా పట్టుకొని ఆపత్తికి సంపత్తి కన్నా మనం ఆదుకుంటాడని ఆశ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకే నశించిపోయింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసే అభివృద్ది కార్యక్రమాలు, రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి అందరూ పెద్ద ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ మినిస్టర్లు కానీ అందరూ కాంగ్రెస్కి వస్తారు. మన గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 నెలల ఎలక్షన్స్ లో మేము పోయినసారి కన్నా మాకు 32,000 ఓట్లు వచ్చినాయి వాస్తవం, కానీ 64 కాదు. ఈసారి 1,28,000 గజ్వేల్లో మేము ఓట్లు సాధించి కాంగ్రెస్ అంటే గజ్వేల్, గజ్వేల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా నిరూపిస్తాం. అందులో భాగంగానే ఎక్కడ ఏ ఆపత్తి ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎవరికి గాని హాస్పిటల్, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇంకా ఏ పోలీస్ స్టేషన్లో కానీ, ఏ ఎంఆర్ఓల, ఎండిఓల ఎవరికి అవసరం ఉన్నా మేము 24 గంటలు మీ అందరికీ గజ్వేల్లో ఉండి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఇవాళ కల్పించుడు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే మనకు రాడు, దొరకడు. నేను ఓడిపోయినా ఎప్పటికీ ప్రజలనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. మళ్ళా అక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ మన దగ్గర ఆయన పేరు కూడా తీసే అర్హత లేని నాయకుడు చెప్పుకుంటుండు, నాకు అది వస్తుంది ఇది వస్తుందని. మళ్ళీ ఆ నాయకుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ కాలు నాకడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ విధంగా క్యారెక్టర్లెస్ వాళ్ళు కూడా చాలా మంది నాకు ఎంపీ టికెట్ వస్తుంది, లేకపోతే నేను అదైతా ఇదైతా అంటారు. అరే దమ్ము ధైర్యం ఉంటే ఒకటే పార్టీ నుండి కొట్లాడరా, ఒక్కొక్క పార్టీ మార్చుకుంటా 4 పార్టీలకు రాకరా అని కూడా మీ ద్వారా కోరుతూ, ప్రజలకైతే ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉన్నా టీఆర్ఎస్ నాయకులకు, లీడర్లకు కూడా మేము సేవ చేస్తే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ నాయకుడు రాడు, అందుబాటులో ఉండడు. మీ నాయకుని మీద ఆశలు వదులుకోరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా ఆ దేవుని కోరుకుంటూ, మీ అందరూ కూడా మాకు ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ద్వారా ఏమన్నా పొరపాట్లు జరిగితే మీరు చెప్తే కూడా సరిదిద్దుకొని, ఇంకా మాకు చాలా టైం ఉంది. మన రేవంత్ అన్న అన్నాడు 10 ఏళ్లు కాదు 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ రూల్ ఇచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండు. ఆయనకు తోడ్పాటుగా మేము అందరం ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.